హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సునీ కుక్స్. నేను మీ సునీత కృష్ణ. ఇవాళ నా స్టైల్లో టమాటా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దాని తయారీ విధానం: ముందు ఒక గిన్నె పెట్టుకుని నేను ఆయిల్ పోసుకుంటున్నానండి. అది ఆయిల్ వేడెక్కుతుండగానే మనం అందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్కి తీసుకున్నానండి. ఇది బాస్మతి రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. ఇందులో కాజు వేస్తున్నానండి. కాజు కొంచెం వేడెక్కుతుండగానే అవి ఫ్రై అవుతున్నప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. పెట్టుకున్నాక అదే ఆయిల్లో బిర్యానీ ఓల్ గరం మసాలాలన్నీ వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదండి. ఈలోపు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ చిలుకలాగా కోసుకోవాలండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నప్పుడు మనం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాము. ఈ మొత్తం ఒకసారి మొత్తం ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అవుతున్నాయి కదా, ఇది నా స్టైల్లో చేస్తున్నాను. ఇది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వేగిపోతున్నాయండి ఉల్లిపాయలు. నేను ఆల్రెడీ కొంచెం పసుపు వేసుకున్నాను. ఈ 1 గ్లాస్ టమాటాలు, 1 గ్లాస్ బియ్యానికి నేను 4 టమాటాలు తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజ్ అంటే 300 గ్రామ్స్ అట్లా ఉంటాయి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకున్నానండి. అది కూడా వేసి బాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మళ్ళీ టమాటా జ్యూస్ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. అదిగోండి రెడీ చేశాను, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది కూడా మనం ఇవి వేగిపోతున్నాయి కదా ఉల్లిపాయలు, ఇందులో వేసేసుకుందాము. ఇందులో వేసి బాగా కలుపుకుందామండి. బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేపుకోవాలండి. అదిగో వచ్చింది కదా, ఇందులో మనం కొంచెం కారం, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందామండి. అది కూడా వేసి బాగా కలపాలి. వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి గరిటెతో. కలిపాం కదా, ఇప్పుడు ఇందాక జార్లో మనం వేసిన జ్యూస్లోనే కొంచెం వాటర్ పోసుకుని టమాటాలు ఉడకటానికి మనం కొంచెం వాటర్ పోసుకుందామండి. ఆల్రెడీ నేను సాల్ట్ జ్యూస్లో వేసాను, రైస్లో వేసానండి. కాబట్టి చూసుకుని మళ్ళీ కొంచెం వేసుకుందాం. తర్వాత వాటర్ పోసేసినాక మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల్లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వస్తుంది. చూసారు కదండి, ఆయిల్ పైకి వచ్చింది. ఇందులో నేను ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసానండి. నేను ఆల్రెడీ ఉడికించుకున్నానని అన్నాను కదండి, బాస్మతి రైస్ తీసుకున్నాను 1 గ్లాసు. అవి చల్లారి పెట్టుకోవాలండి రైస్. ఇది మనకి ఇంట్లో రైస్ మిగిలిలో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఆ రైస్ వేసేసుకుంటున్నానండి. ఆ రైస్ వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం రసం అంతా దానికి మనం చేసుకున్న టమాటా గ్రేవీ అంతా ఈ రైస్కి పట్టాలండి. ఇక మనం ఇందులో ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. దింపే ముందు మనం కొంచెం నెయ్యి వేసుకుందాము. మొత్తం ఆ తేమంతా పోయే వరకు మళ్ళీ ఒక మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఆగుదామండి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేద్దామండి. ఇందాక నేను ఫ్రై చేసుకున్న నెయ్యి వేసానండి. ఇప్పుడు నెయ్యి వేసేసి మూత పెడదాము. అయిపోయింది, చూసారండి. ఆల్రెడీ తేమంతా పోయి పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇందాక జీడిపప్పు వేపు పెట్టుకున్నాయి వేసేసుకుని, చూసారండి, రెడీ అయిపోయింది టమాటా రైస్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.